హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఇన్షాట్ యాప్లో సినిమాటిక్ వీడియోస్ని ఏ విధంగా తయారు చేయాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా మీ ఫోన్లో ఇన్షాట్ యాప్ కనుక డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసి ఓపెన్ అయితే చేసుకోండి. ఇన్షాట్ యాప్ను ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు వీడియో మీద క్లిక్ చేసి న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత బ్లాంక్ అనే ఆప్షన్ తీసుకోండి. అంటే ఇక్కడ ఎటువంటి కలర్ ఉండదు. సో ఫస్ట్ ఆప్షన్ తీసుకొని టిక్ మీద క్లిక్ చేసుకోండి. ఆ తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. తర్వాత ఏం చేయాలి అంటే టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. టెక్స్ట్ ఎక్కడ ఉంది అంటే టీ సింబల్ కనిపిస్తుంది కదా అక్కడ. సో దాని మీద క్లిక్ చేసుకొని ఈ విధంగా అయితే టైప్ చేసుకోండి. ఇక్కడ మీ ఛానల్ నేమ్ని అయితే టైప్ చేయండి. నేనైతే నా నేమ్ని అయితే టైప్ చేస్తున్నాను. సో ఈ విధంగా టైప్ చేసుకొని టెక్స్ట్ స్టైల్ మార్చుకోండి. సో ఏ సింబల్ ఉంది కదా దాని మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ స్టైల్ అనేది మారుతుంది. సో ఈ విధంగా చేసిన తర్వాత వీడియో లెంత్ కోసం 10 సెకండ్స్ అయితే తీసుకోండి. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత పైన కార్నర్లో సేవ్ బటన్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేసి ఆ వీడియోని అయితే సేవ్ చేసుకోండి. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మరలా బ్యాక్ వచ్చేసి ఇన్షాట్ యాప్ని ఫ్రెష్గా ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత మరలా బ్లాంక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా చేసిన తర్వాత వీడియో లెంత్ని డ్రాగ్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు మనం ఏదైతే సేవ్ చేసి పెట్టుకున్నామో ఆ వీడియోని తీసుకోవాలి. దాని గురించి పిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా స్క్రీన్కి అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా అడ్జస్ట్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ కింద ప్లస్ సింబల్లో కనిపిస్తుంది. సో ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా సైడ్కి స్క్రోల్ చేస్తే మనకి మాస్క్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో దాని మీద అయితే క్లిక్ చేసుకోండి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, నేను టెక్స్ట్ లేయర్ మీద కాకుండా బ్యాక్గ్రౌండ్ లేయర్ మీద క్లిక్ చేశాను కాబట్టి అనేబుల్ అని చూపిస్తుంది. ఇప్పుడు మీరేం చేయాలంటే పిప్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి టెక్స్ట్ లేయర్ కనిపిస్తుంది. సో దాని మీద క్లిక్ చేసేసుకొని ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ప్లస్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇలా సైడ్ స్క్రోల్ చేస్తే మాస్క్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దీనిలో సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి నేను ఏ విధంగా అయితే డ్రాగ్ చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా డ్రాగ్ అయితే చేసుకోండి. సో ఈ విధంగా చేసుకొని దీన్ని ఈ విధంగా క్రాస్కి మూవ్ చేయాలి. ఇలా పైన కార్నర్లో ఈ విధంగా సెట్ చేసుకొని ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ విధంగా బ్యాక్ వచ్చి టెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మాస్క్ ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే డ్రాగ్ చేసుకోండి. సో ఇక్కడ నేమ్ అనేది మనకు కనిపించాలి. ఎప్పుడైతే నేమ్ కనిపించట్లేదో ఆ స్క్రోలింగ్ మీరు సరిగా ఇవ్వట్లేదని అర్థం. సో కేర్ఫుల్గా చేయండి. నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో మీరు కూడా అదే విధంగా చేయండి. సో ఈ విధంగా ఇచ్చిన తర్వాత మరలా ఈ విధంగా హారిజంటల్లో మూవ్ చేసి ఇలా సెంటర్కి అయితే అప్లై చేసుకోండి. ఈ విధంగా చేసిన తర్వాత ఇక్కడ టిక్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుంటే ఆ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఆ టెక్స్ట్ మీద అప్లై అయిపోతాయి. చూడండి. సో ప్లే బటన్ మీద క్లిక్ చేసి చూస్తే మనకి ఈ విధంగా సినిమాటిక్ లెవెల్లో వీడియో అయితే తయారైపోతుంది. సో మీరు కేర్ఫుల్గా ఆ లేయర్ని అడ్జస్ట్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. సో మరలా ఒకసారి చూద్దాం. దాని గురించి టెక్స్ట్ లేయర్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మాస్క్ ఉంది కదా, సో మాస్క్ ఆప్షన్లో సెకండ్ ఆప్షన్ తీసుకోండి. తీసుకొని ఈ విధంగా అయితే మూవ్ చేయండి. సో ఈ విధంగా మీకు నచ్చిన స్టైల్లో మీకు నచ్చిన విధంగా మీకు కావాల్సిన విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మాస్క్ ఆప్షన్ ఇస్తున్నప్పుడు ఆ టెక్స్ట్ మనకు కనిపించాలి. ఎప్పుడైతే బ్లాక్గా కనిపిస్తుందో ఆ ఎఫెక్ట్ అనేది కరెక్ట్గా అయితే రాదు. సో ఈ విధంగా అయితే మనం ఇక్కడ మాస్క్ ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే కీ సెట్టింగ్. మనం కైన్ మాస్టర్లో అబ్జర్వ్ చేస్తే కీ సింబల్ కనిపిస్తుంది కదా, సో దాని మీద క్లిక్ చేసినప్పుడు మనకి స్క్రోలింగ్ వస్తుంది. సో అదే విధంగా ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ప్లస్ సింబల్ ఉంది కదా, సో అది కూడా సేమ్ మనం స్క్రోలింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఛానల్ కోసం ఇలాంటి సినిమాటిక్ వీడియోస్ని చాలా ఈజీగా అయితే తయారు చేసుకోండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, కైన్ మాస్టర్ ఎడిటింగ్ అయినా ఇన్షాట్ ఎడిటింగ్ అయినా ఆల్మోస్ట్ అన్నీ ఒకే ఫీచర్స్ అయితే ఉన్నాయి. వీటిలో మీకు ఏది నచ్చితే ఏ ఎఫెక్ట్స్ అయితే బాగున్నాయి
ఉన్నాయో వాటిని యూజ్ చేసుకొని ఎంతో ఈజీగా ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా ఎడిటింగ్ కోర్స్కి జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను ఈ వీడియో కింద జూమ్ లింక్ అయితే ఇస్తాను. సో జూమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని దానిలో లాగిన్ అయ్యి ఈ లింక్ మీద క్లిక్ చేస్తే నేను మీతో మాట్లాడతాను. జూమ్ యాప్ లేదు అనుకుంటే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయితే అవ్వండి. లేదు మీరు ఇన్స్టాగ్రామ్ ద్వారా నాతో రీచ్ అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది మన ఛానల్ హోమ్ పేజ్లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి నాతో అయితే డైరెక్ట్గా మాట్లాడవచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.